హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయింది అన్నట్టుగా ఈ 9 సంవత్సరాల్లో పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ వైపుగా, రిజల్ట్ ఓరియంటెడ్ గవర్నెన్స్ వైపుగా మేము వెళ్తూ ఉన్నాము. ఈ 9 సంవత్సరాల్లో స్ట్రక్చరల్గాను, టాంజిబుల్గాను, ఇంటాంజిబుల్గాను చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ప్రతి సెక్టార్లోనూ వచ్చాయి. అయితే 2014వ సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు మన భారతదేశం అన్ని రంగాల్లో ఇంక్లూజివ్గా, హోలిస్టిక్గా ఎలా డెవలప్మెంట్ అనేది సాధించింది, ఇండియా యొక్క పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంది, నేషనల్ గ్రోత్కి ఇది ఎలా కాంట్రిబ్యూట్ చేసింది అన్నట్టుగా ఈ 9 సంవత్సరాలకి సంబంధించిన మల్టీ సెక్టోరల్ అచీవ్మెంట్స్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 14 రంగాలకి సంబంధించినటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ని మనం ఒకసారి చూద్దాం. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తానండి. రెండవది, ఈ 9 ఇయర్స్కి సంబంధించి వికాస్ యాత్ర అనేసి ఈ 14 రంగాలకి సంబంధించిన పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇక్కడ చూడండి, ఒకటవది సర్వింగ్ ద పూర్, ఆనరింగ్ ద మార్జినలైజ్డ్ అన్నటువంటిది. అంటే పూర్కి సంబంధించి, మార్జినలైజ్డ్కి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, దాని ద్వారా వీళ్ళ యొక్క లైఫ్లో ఎలాంటి చేంజెస్ని తీసుకొచ్చింది అన్నటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 2022లో మన భారతదేశంలో 6.7% ఉంది. రష్యాలో 13.8%, పాకిస్తాన్లో 12.1%, సౌత్ ఆఫ్రికాలో 6.9%, టర్కీలో 13.8%. అలా మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే రూరల్ ఎకానమీ లైవ్హుడ్స్కి సంబంధించి మనం చూస్తే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటికే 1.3 కోట్ల మంది క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అనేది ఇచ్చారు. అలాగే 2014 నుంచి 2023 వరకు మొత్తం 2.83 కోట్ల రూరల్ హోమ్స్ని కంప్లీట్ చేయటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దేనికి సంబంధించి, ట్రెడిషనల్ ఆర్టిజన్స్కి సంబంధించి సపోర్ట్ ఇవ్వటం కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. అలాగే 2023 మార్చిలో ఏదైతే స్వమిత్వ స్కీమ్ అనేది తీసుకురావటం జరిగిందో దాని కింద ఇప్పటికే 1.2 కోట్లకు పైగా ప్రాపర్టీ కార్డ్స్ని ఇప్పటికే ప్రిపేర్ చేశారు. అలాగే ఫిబ్రవరి 2023 నుంచి ఇప్పటి వరకు 8.9 కోట్ల మంది ఉమెన్ని 82 లక్షల SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా స్వయం సహాయక సంఘాలు అంటాము, వీటిలోకి మొబిలైజ్ చేయటం జరిగింది. అది కూడా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద. అలాగే PM ఉజ్వల యోజన కింద ఏంటి, మొత్తం 2023 నాటికి 9.59 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ని ఇవ్వటం జరిగింది. మనం చూస్తే 2022 నాటికి డమ్మీ LPG కనెక్షన్స్ని 4.49 కోట్ల కనెక్షన్స్ని రిమూవ్ చేశారు. అలాగే 2020-21 నాటికి 14.17 కోట్ల ఫ్రీ రీఫిల్స్ని ప్రొవైడ్ చేశారు. అలాగే 2022 నాటికి నేషనల్ ఎక్స్చెక్కర్కి సంబంధించి సేవింగ్స్ అనేవి 71,301 కోట్లకు పైగా నమోదయ్యాయి. అలాగే మొత్తం 104% కవరేజ్ని అచీవ్ చేశాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి హెల్త్ కేర్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటాము. దీని కింద 2023 నాటికి మనం చూస్తే మొత్తం హాస్పిటల్స్లో 4.8 కోట్లకు పైగా అడ్మిషన్స్ అనేవి జరిగాయి. అంతేకాకుండా 1.59 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇప్పటికే ఫ్రీగా ఫార్మా హెల్త్ కేర్ని అందిస్తూ ఉన్నాయి. అలాగే పోర్టబిలిటీ ద్వారా అడ్మిషన్స్ కోసం 1393 కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఇప్పటికే హెల్త్ కేర్కి సంబంధించి ఇప్పటికే పర్ క్యాపిటా మీద పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ 2015 నుంచి 2020 మధ్యలో డబుల్ అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 22 కోట్లకు పైగా బెనిఫిషరీస్ని వెరిఫై చేయటం జరిగింది. ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ని పెంపొందించడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద 2023 నాటికి మనం చూస్తే మొత్తం 40 కోట్లకు పైగా లోన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. 2022-23 ఒక్క సంవత్సరంలోనే 4.5 లక్షల కోట్లను డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే ఇందులో మొత్తం లోన్స్లో 70% ఉమెన్కే ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మొత్తం లోన్ అకౌంట్స్లో 51% ఎంటర్ప్రెన్యూర్స్, SC, ST మరియు OBCసే ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద జనరేట్ అయినటువంటి జాబ్స్లో టోటల్ ఎన్ని జాబ్స్ జనరేట్ అయ్యాయి అంటే 3.72 కోట్ల జాబ్స్ అనేవి ఇప్పటి వరకు ఇనిషియేట్ అయ్యాయి.
అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి స్కీమ్ కింద చూస్తే ఇప్పటి వరకు ఇది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన స్కీమ్ కదా. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి పైగా సిటిజన్స్ దీని ద్వారా లబ్ధి పొందారు. అలాగే మనం చూస్తే 53,679 కోట్ల ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది కోవిడ్ టైంలో జనరేట్ అయింది. అంతేకాకుండా 94% కన్నా ఎక్కువ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈపీఓఎస్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా రేషన్ షాప్స్ ద్వారానే జరిగింది. అలాగే 2023 మార్చి నాటికి 99.5% ఆధార్ సీడింగ్ అనేది ఇందులో కంప్లీట్ అయింది. అలాగే మేరా రేషన్ యాప్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. దాని కింద 2 సంవత్సరాల్లో 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. అలాగే జన్ధన్కి సంబంధించి చూస్తే ఇప్పటి వరకు 48.82 కోట్ల అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. దాంట్లో ఉన్న టోటల్ బ్యాలెన్స్ 2 లక్షల కోట్ల రూపాయలకి పైనే ఉన్నాయి. అలాగే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏంటి, రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా రేషన్ని పొందేటటువంటి దానికోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. దీని కింద 3.5 సంవత్సరాల్లో 104 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. అలాగే జనరిక్ మెడిసిన్ మీద అవగాహన పెంపొందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి జన ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో అందులో అఫోర్డబుల్ మెడిసిన్స్ని 70 నుంచి 80% రాయితీతో అందిస్తూ ఉన్నారు. అయితే దీని ద్వారా ఈ జన ఔషధి కేంద్రాస్ ద్వారా ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయల మనీ అనేది సేవ్ అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పిజి కనెక్షన్స్కి సంబంధించింది కదా, దీని ద్వారా సేవింగ్స్ ఇప్పటికే 71,301 కోట్ల వరకు సేవింగ్స్ అనేవి జరిగాయి. అలాగే స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి పిఎం స్వనిధి అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటికే 45,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. అయితే ఇక్కడ చూడండి 9 అంశాలను ఇక్కడ ఇచ్చారు. అందులో 1వది చూడండి, మేరా రేషన్, ఇది వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటిది. 2వది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి సంబంధించింది. 3వది ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించి. 4వది వచ్చేసి ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్కి సంబంధించి. 5వది ట్రాన్స్జెండర్ ఫోక్ డాన్సర్ అయినటువంటి మాతాబి మంజమ్మ జోగతి, ఈమెకి పద్మ అవార్డు అనేది రావటం జరిగింది. 6వది ఇక్కడ చూడండి ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్కి సంబంధించి. 7వది స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి. 8వది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివ్యాంగన్కి వారణాసిలో అసిస్టివ్ డివైజెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, దానికి సంబంధించింది. 9వది ప్రధాని నరేంద్ర మోదీ శ్రమజీవీస్తో కలిసి భోజనం చేస్తున్నారు అన్నట్టుగా ఈ ఇన్ఫోగ్రాఫిక్. లాస్ట్ మైల్ డెలివరీకి సంబంధించి ఇక్కడ చూడండి ఇప్పటికే 9.59 కోట్లకు పైగా పిఎం ఉజ్వల కనెక్షన్స్ని ఇచ్చారు. అలాగే 81 కోట్ల మంది సిటిజన్స్కి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది వర్తిస్తుంది అన్నట్టుగా. అలాగే ఉమెన్కి సంబంధించి ఎంపవర్మెంట్ వైపుగా ఇప్పటికే జన ఔషధి సువిధ ఆక్సీ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ అవి కూడా కేవలం ₹1 విలువ చేసేవే ఇప్పటికే 35 కోట్ల రూపాయల వర్త్ కలిగినటువంటి సేల్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. అలాగే ఎల్పిజి రీఫిల్స్ని ఇప్పటికే 14 కోట్లకు పైగా అందించడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ అన్నటువంటిది. ఇందులో మనం చూస్తే టాక్సిక్ కిచెన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వచ్చే స్మోక్ అనేది గంటకి 400 సిగరెట్లు స్మోక్ చేస్తే వచ్చేటటువంటి ఆ స్మోక్తో సమానం. సో దాన్ని తగ్గించాలి అన్నటువంటి సంకల్పంతోనే ప్రధానమంత్రి ఉజ్వల యోజనని తీసుకొచ్చారు. అలాగే స్టాండప్ ఇండియాకి సంబంధించి ఇప్పటికే 1.44 లక్షల లోన్స్, అది కూడా 33,152 కోట్ల రూపాయల వర్త్ ఉన్నటువంటివి ఇప్పటికే శాంక్షన్ చేశారు. అలాగే పోషణ్ స్కీమ్ కింద చిల్డ్రన్ న్యూట్రిషన్ కోసం అలొకేషన్ అనేది 2018 నుంచి 2023 కంపేర్ చేస్తే 28% పెరిగింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ్ ఈ బెనిఫిషియరీస్లో 70% ఉమెన్ ఉన్నారు. మనం చూస్తే 2021 ఫినాన్షియల్ ఇయర్లో రూరల్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 27.7%గా ఉంది. అలాగే లాస్ట్ 9 సంవత్సరాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మెంబర్స్ సంఖ్య 291% పెరిగింది. మన ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్లో పాల్గొని 3rd విన్ అనేది సాధించింది. అలాగే ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్, అలాగే భారత్ నెట్ అన్నటువంటిది రూరల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ స్కీమ్, అలాగే కోఆపరేటివ్ సెక్టార్ మనం చూస్తే వరల్డ్లోనే లార్జెస్ట్ కోఆపరేటివ్ సెక్టార్ మన దగ్గరే ఉంది. ఏషియాలో లార్జెస్ట్ రామ్సర్ సైట్స్ని మనం కలిగి ఉన్నాము. అలాగే
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దీనికి సంబంధించి ఇప్పటికే 49.7 కోట్ల మంది ఇందులో ఎన్రోల్ అయ్యారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11 కోట్లకు పైగా టాయిలెట్స్ని బిల్డ్ చేయటం జరిగింది. అలాగే ఎల్పీజీకి సంబంధించి చూస్తే ఇప్పటికే ఎక్స్చెక్కర్ మీద 71,301 కోట్ల భారం అనేది తగ్గింది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 2008లో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. పీఎం స్వనిధి కింద మార్చి 2023 నాటికి 5,182 కోట్ల రూపాయలని డిస్పర్స్ చేయటం జరిగింది. అలాగే నవంబర్ 15వ తేదీని జనజాతీయ గౌరవ దివాస్గా జరుపుకుంటున్నాము. అలాగే సుగమ్య భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీ బెనిఫిషియరీస్కి 2023 మార్చి వరకు 7,557 కోట్ల రూపాయలకు పైగా విలువైన లోన్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా నేషన్ వైడ్గా 19.8 కోట్ల డిజిటలైజ్డ్ రేషన్ కార్డ్స్, అది కూడా 80 కోట్ల మంది బెనిఫిషియరీస్ని కవర్ చేసేటటువంటి వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఇప్పటికే 13,290 కోట్ల రూపాయల క్లెయిమ్స్ని సెటిల్ చేయటం జరిగింది. దివ్యాంగులకి సంబంధించి ఇప్పటికే 13,528 అవేర్నెస్ క్యాంప్స్ని సెటప్ చేసి అందులో 24.24 లక్షలకు పైగా దివ్యాంగులకు అసిస్టివ్ ఎయిడ్స్ని అందించారు. 2 లక్షల మంది దివ్యాంగుల స్టూడెంట్స్కి 633 కోట్లకు పైగా స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే 1.3 లక్షల దివ్యాంగ్ స్టూడెంట్స్కి స్కిల్ ట్రైనింగ్ని, అది కూడా 132 కోట్ల రూపాయలకు పైగా యూటిలైజ్ చేసుకొని స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేశారు. అలాగే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ని ఇప్పటికే 73.28 లక్షల్ని జనరేట్ చేయటం జరిగింది. అలాగే డిప్రైవ్డ్ సెక్షన్స్కి సంబంధించి మనం చూస్తే క్లీన్ ఇండియా అనేటటువంటి ఒక క్యాంపైన్ని తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకు మన దేశంలో 11 కోట్లకు పైగా టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ 9 ఏళ్లలో. అలాగే జల్ జీవన్ మిషన్ కింద 40 కోట్ల మందికి పైగా పీపుల్ బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. అలాగే పీఎం స్వనిధి కింద ఇప్పటికే 5,182 కోట్ల రూపాయలకు పైగా లోన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన కింద ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 291% గ్రోత్ అనేది వచ్చింది. మనం చూస్తే 2018-19లో 49.5 కోట్లుగా ఉంటే అది ఇప్పుడు 194 కోట్లకు చేరింది. అలాగే ట్రైబల్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నటువంటిది 2015-16వ సంవత్సరంలో 4,495 కోట్ల రూపాయల యాక్చువల్ ఎక్స్పెండిచర్ని పెడితే 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్లో దీనికి 12,462 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. గిగ్ ఎకానమీకి సంబంధించి 2011-12లో 25 లక్షల జాబ్స్ క్రియేషన్ అనేది జరిగితే ఇప్పుడు ఆ జాబ్స్ 77 లక్షలకు పెరిగాయి. అంటే దాదాపు 208% పెరిగాయి. అలాగే రూరల్ ఎక్స్పెండిచర్ కూడా 2015-16లో 90,000 కోట్లుగా ఉంటే ఇప్పుడు అది 238,000 కోట్లకు పెరిగింది ఈ సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్స్లో. ఇవన్నీ కూడా ఈ 9 సంవత్సరాల్లో పేదలకి సంబంధించి, మార్జినలైజ్డ్ సెక్షన్స్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, ఎంత చేంజ్ అనేది వచ్చింది అన్నట్టుగా. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది, తెలుగు ఆఫీసర్స్ అనేసి. ఒకసారి అది సెర్చ్ చేసి అందులో జాయిన్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.